మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే బుధవారం చాలా మంచి రోజు. ఎందుకంటే ఈ బుధవారం రోజే పుత్ర గణపతి వ్రతం కలిసి వచ్చింది. ఫల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో చవితి తిథి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని వరాహ పురాణం చెప్తోంది. వినాయక చవితి అనగా భాద్రపద శుద్ధ చవితి నుండి 6 నెలల కాలంలో తిరిగి ఈ పాల్గొన శుద్ధ చవితి నాడు ఆకాశంలో వినాయక నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తాయి. ఆ రోజు గణపతిని పూజించే వారికి పుత్ర సంతానం తప్పక కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వినాయక చవితి లాగానే ఆచరించుకునే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని పూర్వకాలంలో సద్గుణ సంపన్నుడు వీరుడు అయిన కొడుకు పుట్టడం కోసం రాజులు ఆచరించేవారని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. వినాయకుని శిరస్సును ఖండించి ఆ తర్వాత పరమ వాత్సల్యంతో గజముఖాన్ని ఆ గణపయ్యకు అతికించిన శివయ్య జగదాంబతో కూడి చిన్నారి గణపయ్యను ఒడిలో కూర్చుండబెట్టుకుని దేవతలకు దర్శనం ఇచ్చారు. అలా దర్శనం ఇచ్చిన గణపయ్యను దేవతలందరూ స్తుతించారు. అప్పుడు గౌరమ్మ ఎవరైతే పాల్గొన శుద్ధ చవితి నాడు దేవతలు చేసిన ఆ పుత్ర గణపతి స్తోత్రం చేస్తారో వారి వంశము వృద్ధిని పొందగలదని వరాన్ని అనుగ్రహించింది. ఇది వరాహ పురాణంలోని వృత్తాంతం. అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు రాత్రి 9 లోపు ఒక మందార పువ్వుతో ఈ పరిహారం చేస్తే చాలు. ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని, విపరీత ధనలాభం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మందార పూలతో ఈరోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి. చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాలలో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదంగా మారుతుంది. మానసికపరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. మందార పూలంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం. అయితే పుత్ర గణపతి వ్రతం రోజున మందార పువ్వుతో ఒక చిన్న పని చేస్తే ఎంత పెద్ద అప్పులు ఉన్నా తీరిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. చక్కగా ఈరోజు రాత్రి 9 లోపు ఎప్పుడో ఒకసారి ఒక ఎర్ర మందార పువ్వును తెచ్చి గణపతి ఫోటో ముందు పెట్టండి. ఆ తర్వాత ఓం గం గణపతియే హర్తాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. 108 సార్లు జపించలేని వారు కనీసం 21 సార్లు జపించండి, అంతే. ఈరోజు మందార పువ్వుతో ఈ చిన్న పని చేస్తే గణపతి అనుగ్రహంతో అప్పులన్నీ తీరిపోతాయి. అంటే ఏం చేయకుండా ఇంట్లో కూర్చుని ఒక మందార పువ్వును గణపతి ముందు పెడితే అప్పులు తీరిపోవు. మీరు ఏదో ఒక పని చేస్తూ మీ ప్రయత్నం మీరు చేస్తూ దానితో పాటు ఈ పరిహారం కూడా చేసుకుంటే ఖచ్చితంగా అప్పులు తీరే మార్గం తెలుస్తుంది. అలాగే ఈరోజు ఆడవారు తలలో ఒక ఎర్ర మందార పువ్వును పెట్టుకుంటే చాలా మంచిది. సుమంగళ యోగం కలుగుతుంది. కనుక అందరూ కూడా మందార పువ్వుతో ఈ చిన్న పరిహారాలు చేసి గణపతి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా దొండకాయ కూరను వండకూడదు. కూర అనే కాదు, పచ్చడి, ఫ్రై ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు.
చాలామందికి తెలియక ఈరోజు దొండకాయ కూర వండుకుని తినేస్తారు, కానీ దాని వలన తర్వాత భవిష్యత్తులో ఎన్నో బాధలను అనుభవిస్తారు. అలాగే ఈరోజు నాన్ వెజ్ను కూడా తినకూడదు. దొండకాయ, నాన్ వెజ్ ఈ రెండింటినీ ఈరోజు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ముట్టుకోకూడదు, తినకూడదు. కాదని ఈరోజు దొండకాయ కానీ నాన్ వెజ్ కానీ తిన్నారంటే దరిద్రం పట్టుకుంటుంది, కష్టాల పాలవుతారు. చేతిలో పైసా కూడా మిగలదు. ఈరోజు ఎవ్వరూ దొండకాయను తినకూడదు. నాన్ వెజ్ మాత్రం పుత్ర గణపతి పూజ చేసేవారు తినకూడదు. కనుక అందరూ ఈరోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి, లేదంటే కష్టాల పాలవుతారు. భారతీయ సనాతన సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేదంలో చెప్పబడ్డ ప్రకారము మనిషి పుడుతూనే 3 రుణాలతో పుడతాడు. ఋషి రుణం, దేవ రుణం, పితృరుణం అనేవే ఆ 3 రుణాలు. అందులో చివరిదైన పితృరుణం తీరాలంటే సంతానవంతుడై ఉండాలి. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా పున్నామ నరకాత్రయాత్ ఇతి పుత్రః అని చెప్తూ ఉన్నాయి. అంటే పుత్రుడనేవాడు పున్నామ నరకాల నుండి రక్షిస్తాడని చెప్తూ ఉన్నాయి. అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యం లభించటంలో ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు. ఆనాటి ప్రభువులు పుత్రుడు జన్మిస్తే తమ తరువాత వంశ పారంపర్యంగా రాజ్య పాలనను స్వీకరిస్తాడని భావించేవారు. అలాగే వ్యవసాయ పనులలో తదితర పనులలో చేదోడు వాదోడుగా ఉంటాడని సామాన్య ప్రజలు భావించేవారు. ఆ విధంగా ఈ భావన ప్రజలలో స్థిరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. కార్యాలను ఆచరించిన వాడు దాని ఫలితాన్ని అనుభవించి తీరవలసినదే. ఈ పూర్వ జన్మలోదైనా కావచ్చు, ఈ జన్మలోదైనా కావచ్చు. ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతుందని కర్మ వికాసం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. సంతాన రత్న కరమనే జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలో సంతానం కలక్కపోవడానికి స్త్రీ సంబంధంగా 13 దోషాలు, పురుష సంబంధంగా 8 దోషాలు ప్రధానంగా చర్చింపబడ్డాయి. మనకు తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోషాల వల్ల సంతాన భాగ్యానికి దూరం కావలసి వస్తుందని చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం. వ్యక్తి యొక్క జాతక చక్రానుసారం ఆయా గ్రహాలు దుష్ట స్థానాలలో ఉన్నను లేక పాపగ్రహాలతో కలిసి ఉన్న దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలక్కపోవచ్చు. అటువంటి ప్రారబ్ధాన్ని అనుసరించి ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టుకోవటంలో గణపతి ప్రథముడు. పుత్ర సంబంధమైన దోషాలన్నిటికీ సులువైన పరిష్కారం ఈ పుత్ర గణపతి వ్రతం. చండీ వినాయకౌ కలియుగంలో పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలని శాస్త్రాల్లో చెప్పబడింది. సకల విద్యలను ప్రసాదించే సిద్ధి ప్రదాత గణపతి. పుత్రార్థి లభతే పుత్రాన్ అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చునని నారద పురాణంలో చెప్పబడింది. దేవతాగణాలకు ఆదిగా విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణపతికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడూ మూలాధారంలో నివసించే వినాయకుని యోగులు ప్రతినిత్యము ధ్యానిస్తూ ఉంటారని గణపతి అథర్వ శీర్షం వర్ణిస్తోంది. వినాయక చవితి వ్రతం, సంకష్ట చతుర్థి వ్రతం, దూర్వా గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినవే అయినప్పటికీ పుత్ర ఫల ప్రదంగా చెప్పబడింది మాత్రం పుత్ర గణపతి వ్రతమే. గణపతియే ప్రధాన దైవంగా ఆరాధింపబడే పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చవితి నాడు ఆచరించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తున్నది. ఈ పుత్ర గణపతి వ్రతం చేయాలనుకునేవారు ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దూర్వాలు, గన్నేరు పూలు, ఉండ్రాళ్ళు, అరటి పండ్లు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. భార్యాభర్తలిద్దరూ కూడా ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరవాలి. దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి. ప్రతిమ లేనట్లయితే ఒక కలశాన్ని కూడా పెట్టవచ్చు, లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు. దీపారాధన చేసిన అనంతరము సంధ్యాది దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్యార్థం పుత్ర గణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని పూజను ప్రారంభించాలి. విఘ్నేశ్వరుడికి ఓం గణపతియే నమః అంటూ బిగ్గరగా చెప్తూ ఉపచారాలను సమర్పించాలి.
పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవతో పూజను ముగించాలి. గణపతి ప్రీతి కొరకు 21 నామాలైన అజాస్యుడు, విఘ్నరాజు, లంబోధరుడు, శివాత్మజుడు, వక్రతుండు, శూర్పకర్ణుడు, కుప్తుడు, వినాయకుడు, విఘ్ననాశుడు, వికటుడు, వామనుడు, సర్వార్ధినాశి, భగవాన్, విఘ్నహర్త, ధూమ్రకుడు, సర్వదేవాదిదేవుడు, సుముఖుడు, ఏకదంతుడు, పాలచంద్రుడు, గణేశ్వరుడు, గణపుడు. ఈ నామాలను చదువుతూ 21 దూర్వాలు, గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి. అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షింతలను దంపతులు శిరస్సుపై ధరించాలి. పిదప తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళల్లో భోజనాన్ని చేయాలి. ఈ పూజలో ఖచ్చితంగా గరికను వదలాలి. దూర్వాల విశిష్టతను మహానారాయణోపనిషత్తు ఈ విధంగా వివరిస్తుంది. పావనమైనది, పవిత్రమైనది, వేల వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది, సులువుగా అంకురించే స్వభావం కలిగిన దూర్వ నా పాపాలను తొలగించుగాక. భూమి మీద మొలచిన దూర్వ ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక దూర్వ పుడుతుంది. ఇలా దాని జాతి విస్తరిస్తుంది. ఎలాగైతే దూర్వాలు వృద్ధి చెందుతున్నాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి. ఇంతటి అద్భుత భావన ఉన్నందుకే సంతానపరమైన పూజాధికాలలో దూర్వాలకు విశిష్టతను కల్పించారు మన పెద్దలు. పూర్వం కృతవీరుడనే రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగంధ. వారికి సంతానం లేకపోవటంతో ఎన్నో వ్రతాలను ఆచరించారు. కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకుని ప్రాణత్యాగానికి సిద్ధపడగా లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని నారదుడికి ఇలా తెలియజేశాడు. నారద, కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. అతడు మరణించే వరకు అనేకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలుగలేదని నారదుడికి చెప్పగా వెంటనే నారదుడు భూమి మీదకి వెళ్ళి ఈ వృత్తాంతాన్ని కృతవీరునికి తెలియజేశాడు. దాంతో బీతిల్లిన కృతవీరుడు నారదుడిని పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు. దాంతో నారదుడు కృతవీరునిపై జాలితో గణేశ ఆరాధన చెయ్యి, దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడవు అవుతావు అని ఉపదేశించాడు. దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం. ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠులతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలుస్తున్నది పుత్ర గణపతి వ్రతం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.